హలో వెల్కమ్ బ్యాక్ టు బంజార్ పిల్లస్ని. సో చూసేయండి నా వీడియో వ్లాగ్ అయితే. సో మేము చూసేయండి నా వ్లాగ్ అయితే. ఇది వచ్చేసి రాఖీ వ్లాగ్ అండి. సో కామారెడ్డికి వెళ్ళాము మేము రాఖీ తీసుకోవడానికి. సో అక్కడ చూడండి, అబ్బా ఏం రష్ అండి, ఫుల్ రష్. బాబా బాబా మెస్లు అస్సలేదు అస్సలకి నిజంగా చెప్పాలంటే. కానీ ఏం చేయాలి, రాఖీ పండగ పైగా దాంట్లో మళ్ళీ వరలక్ష్మి వ్రతం కదండి, అన్నీ తీసుకోవాలని చెప్పేసి నేను మా పిన్ని అయితే బయటికి వెళ్ళేసాము. సో చూడండి ఇక్కడ రాఖీస్ కొన్ని మోడల్స్ అయితే నేను తీశాను. సో ఏం రాఖీస్ అండి, అసలు పాతకాలంలో ఉన్న రాఖీలు లేవు, అంత కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త డిఫరెన్స్ ఉన్నాయి. అంత మొత్తం అంత ఏం నచ్చలేవు, కొన్ని కొన్ని మాత్రమే తీసుకుందాము. సో మీరు చూసేయచ్చు నా వ్లాగ్ అయితే. సో అలాగని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం. చూడండి అటు ఇటు చూస్తున్నాము, ఇక్కడ బాగుంది ఏందనేసి మేము వెళ్తున్నాము, నేను మా పిన్ వచ్చేసి. సో మీరు తీసుకున్నారా రాఖీ? తీసుకుంటే కామెంట్ చేసేయండి. సో ఇక్కడ కొంచెం మా పిన్ని క్లాత్ కావాలని చెప్పేసి క్లాత్ తీసుకుంటుంది. సో నేను కూడా ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నానండి. సో ఈ తాత అయితే కొంచెం రీజనబుల్ రేట్లోనే ఇస్తాడు, మీటర్ వచ్చేసి 80 రూపీస్. సో అక్కడ నుంచి వచ్చేసి చెప్పుల షాప్ కూడా చూసాము, చెప్పుల కోసం అయితే కూడా చెప్పులు కూడా తీసుకున్నాము. చాలా డిఫరెన్స్ ఉన్నాయండి, చాలా మోడల్సే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది. అవంటే అంటే కొంచెం వాటర్ పడంగానే బాగా వెళ్ళిపోతుందండి అవైతే. సో డ్రెస్సెస్ కూడా చూసాం మేము, చాలా రష్. ఏం తీసుకుందాం అనుకున్నా కూడా చాలా రష్. బాబా ఘోరంగా ఉన్నారండి పబ్లిక్ అయితే, దేవుడా చాలా అంటే చాలా. సో ఇక్కడ వచ్చేసి మా పిన్ అయితే తమలపాకు తీసుకుంటుంది వరలక్ష్మి వ్రతంకి అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మేము ఇట్లా ముంగట్టుకు వెళ్ళాము రాఖీస్ కోసం చెప్పేసి. సో ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ కొంచెం బాగుంది, పిన్నికి నచ్చిందంట. ఇది వచ్చేసి రాఖీ సెంటరే పెట్టారు వాళ్ళు. రాఖీ బాగానే అమ్ముతున్నారు, కానీ బాగా ఎక్స్పెన్సివ్ అండి, బాగా రేటే చెప్తున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి మేమైనా కూరగాయలను చూద్దామా, లేకుంటే మళ్ళీ ఒకటే టైప్ తీసుకుంటే బాగుండదు కదండి. సో ఇంకొక టైప్ కూడా తీసుకున్నాము రాఖీ అయితే. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నేనైతే మొత్తం వీడియో తీసాను, ఎంత మందో అండి, అబ్బా అబ్బా ఘోరంగా, ఘోరం అంటే ఘోరం నిజంగా, చాలా ఘోరంగా ఉన్నారు. అబ్బా మిస్లు అస్సలేదు, ఒక్కొక్కరి దగ్గర వెళ్తే చెమటలు బాగున్నాయి. అబ్బా మా పిన్ వచ్చేసి అక్కడ ఏమంటుందంటే, యోగాకి వెళ్ళినా కూడా ఇంత చెమట రావట్లేదు, కానీ ఈ మనుషుల మధ్య ఉంటే ఎంత చెమట వస్తుంది రమ్మో దేవుడా అని అంటుంది. సో చూడండి, ఈ స్ట్రీట్ షాపింగ్ అండి కామారెడ్డిలో అయితే చాలామంది, చాలా రష్ ఉన్నారు. ఇంకొక మోడల్ కూడా తీసాను నేను రాఖీది, ఒకసారి మీరు చూసేయండి. ఇంకా నేను వచ్చేసి మళ్ళీ ఇక్కడ మా పిన్ని బయటికి వెళ్తుంటే కొంచెం పూలు కూడా తీసుకుంది పిన్ని. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర కూడా వెళ్ళేసి నేను వీడియో క్లిప్ తీశాను, ఎట్లుంది రాఖీస్ బాగున్నాయా బాగాలేవా, ఎట్లొచ్చినాయి ఈసారి అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ రాఖీని తీసుకుంటుంది పిన్ని. కొంచెం ఆ ఉండాలు ఉంటాయి కదండి, ఆ దూది లెక్క ఉండాలు ఉంటాయి కదండి, ఆ దూది ఉండాలు తీసుకుంటుంది పిన్ని. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అండి రాఖీది. సో ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదండి, కొంచెం ఫ్రూట్స్ అయితే కొంచెం రీజనబుల్ అనిపించింది. ఐ మీన్ అది కూడా యాపిలే అండి, 7 యాపిల్స్ వచ్చినాయి 100 రూపీస్కి, కొంచెం చిన్న చిన్నవి, బాగానే అనిపించింది. సో నేను చూడండి, అమ్మో ఎంత రష్ ఉన్నారో తెలుసా, ఘోరంగా. అబ్బా దేవుడా మెస్లు వస్తలేదు నిజంగా. సో మా పిన్న అయితే ఇక్కడ పువ్వులు తీసుకుంటే, పువ్వుల దగ్గర అయితే చూడండి గుంపులే ఉన్నారు అక్కడ, ఎంత గుంపు ఉన్నారో మీరే చూడండి ఇక్కడ. అబ్బో దేవుడా గింత, ఆమె చటాక్ 30 రూపీస్ అమ్ముతుందని చెప్పేసి మొత్తం ఉన్న ఆడవాళ్ళు మొత్తం ఇక్కడ కుప్ప కూడిరండి, చూడండి ఒకసారి మీరైతే. సో అక్కడ నుంచి వచ్చేసి ఇటు వెళ్ళాము మేము. కొంచెం ఫ్రూట్స్ కూడా తీసాను, కొంచెం వెజిటేబుల్స్ కూడా తీసాను. ఇట్లా మా పిన్ని కొంచెం సంచి లేదంటే సంచి కూడా తీసుకుంటుంది. సో చూడండి ఎంత రష్ ఉన్నాడో, ఒక్కసారి మీరే లుక్ వేసుకోండి. పైగా పండగలు వస్తున్నాయి కదా, 2 పండుగలు ఒకటేసారి. ఒకటి వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంకొకటేమో అదేంది రాఖీ పౌర్ణిమ. అందుకని చెప్పేసి బాగా పబ్లిక్ ఉన్నారు. దేవుడా ఎక్కడ లేని జనం ఇక్కడే ఉన్నారండి నిజంగా అయితే, చూడండి మీరు ఒక్కసారి. సో ఇక్కడ వచ్చేసి మా పిన్న అయితే వరలక్ష్మి వ్రతం చేద్దామని చెప్పేసి కొన్ని ఐటెం తీసుకుంటుంది, పోకలు కానీ, కుడకలు కానీ, ఖర్జూరాలు కానీ, సో దేవి పటాలు కానీ ఇట్లా తీసుకుంటుంది. సో బనానా కూడా తీసుకుంది. అలాగే మేము కొంచెం దూరం ముందుకెళ్ళాము. సో మా పిన్న అయితే ధనలక్ష్మికి వెళ్ళింది. అమ్మో ధనలక్ష్మి షాప్కి వెళ్ళినండి నేనైతే, ఇంత మెస్లు వస్తలేదు నిజంగా, అందుకని బయటికి వచ్చేసాను నేనైతే సడన్గా. అక్కడ నుంచి వచ్చేసి నేను కొంచెం ఇట్లా బాగున్నాయా లేవా అని చెప్పేసి కొంచెం నేను వీడియో తీశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు.
చూడండి కొన్ని క్లిప్ అయితే తీసాను. ఇక్కడ ముంగటికెళ్ళి ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగాలేవా అని చెప్పేసి ఫ్రూట్స్ కానీ రాఖీలే కానీ ఇంకా ఆ కారీ కానీ ఎట్లున్నాయని చెప్పేసి కొంచెం క్లిప్ తీసాను. ఎంత జనమో నిజంగా, అబ్బాబ్బా. ట్రాఫిక్ పోలీస్ అయితే ఎంత ఆగుమని చెప్పి ఐ మీన్ ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు జనాలు. వామ్మో బాగున్నారు మీ బంజారాపిల్ల సిరిని.